హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 7th నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అందించడం జరుగుతుంది. వీటితో పాటుగా మనం ఆల్రెడీ రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1 రిలేటెడ్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ రిలేటెడ్గా ముఖ్యంగా పాలిటీ, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్ను కూడా ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీటి యొక్క డెమో పీడిఎఫ్స్ను కూడా యాప్లో ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ డెమో పీడిఎఫ్స్ను ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. గూగుల్ అనేది అంతరిక్షంలో డేటా సెంటర్ను పరీక్షించడానికి ఈ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ను ప్రారంభించడం జరిగింది. ఎవరు ఈ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ను ప్రారంభించడం జరిగింది అంటే గూగుల్ అనేది ఈ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ సన్ క్యాచర్లో భాగంగా అంతరిక్షంలోని ఏఐ డేటా సెంటర్ను పరీక్షించడం జరుగుతుంది. మన అందరికీ తెలుసు, తాజాగా వైజాగ్లో గూగుల్ అనేది డేటా సెంటర్ను ఏర్పాటు చేయనందుకు ఎంఓయూ అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్ను అతి పెద్ద మొత్తంలో ఈ డేటా సెంటర్ను వైజాగ్లో ఏర్పాటు చేసుకునేందుకు ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. దీనికి రిలేటెడ్గానే డేటా సెంటర్ను అంతరిక్షంలో ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ అనేది తాజాగా ప్రాజెక్ట్ సన్ క్యాచర్ను పరీక్షించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ సన్ క్యాచర్లో భాగంగా గూగుల్ అనేది రెండు నమూనా ఉపగ్రహాలను ప్రయోగించడం జరుగుతుంది. ఈ ఉపగ్రహాలు అనేవి సౌరశక్తితో నడవడం జరుగుతుంది. ఈ రెండు ఉపగ్రహాలు కూడా సౌరశక్తితో నడవడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే విద్యుత్ ఉత్పత్తి, చిప్ యొక్క పనితీరు మరియు డేటా ప్రసార సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం ఈ ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ డేటా సెంటర్ల కోసం ఎవరు ఈ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ను ప్రారంభించడం జరిగింది అంటే గూగుల్ అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎంఓయూస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా స్టార్లింక్ అనేది మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఉన్న స్టార్లింక్ అనేది భారతదేశంలోని మహారాష్ట్ర ప్రభుత్వంతో భారతదేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రంతో ఈ స్టార్లింక్ అనేది ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మారుమూల ప్రాంతాలు మరియు వెనుకబడిన ప్రాంతాలకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం ఈ ఎంఓయూ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, మారుమూల ప్రాంతాలకు మరియు వెనుకబడిన ప్రాంతాలకు ఇక్కడ ఈ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ కనెక్టివిటీని అనేది ఈ స్టార్లింక్ అనేది అందించడం జరుగుతుంది. దీనికోసం తాజాగా స్టార్లింక్ అనేది మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూని అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా మనము ఈ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ గురించి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉపగ్రహాలు అనేవి భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా ఇక్కడ ఇంటర్నెట్ అనేది అందించడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి భౌతిక కేబుల్ లేదా ఫైబర్ కనెక్షన్ పై ఇది ఆధారపడడం జరుగుతుంది. ఇది కేవలం వైర్లెస్ ద్వారానే బ్రాండ్ సర్వీసెస్ ను అందించడం జరుగుతుంది. ఇక్కడ వైర్లెస్ ద్వారానే ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ను అందించడం జరుగుతుంది. జనరల్ గా ఇవి ఏ విధంగా వర్క్ చేస్తాయంటే వినియోగదారులు తమ యొక్క ఇంట్లో డిష్ యాంటీనాను ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ డిష్ యాంటీనా అనేది భూమి చుట్టూ ఉన్న ఉపగ్రహానికి చేరుకోవడం జరుగుతుంది, రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఉపగ్రహం అనేది ఈ గ్రౌండ్ స్టేషన్లకు ఈ బ్రాడ్బ్యాండ్ యొక్క సర్వీసెస్ను అందించడం జరుగుతుంది. ఒక ఉపగ్రహం నుంచి గ్రౌండ్ స్టేషన్కు ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్లు అనేవి అందించడం జరుగుతుంది. ఈ గ్రౌండ్ స్టేషన్స్ నుంచి ఇండివిజువల్ హౌసెస్కు ఇక్కడ మనకి వైఫై కనెక్షన్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ స్టార్లింక్ అనేది తాజాగా ఏ రాష్ట్రంతో ఎంఓయూని కుదుర్చుకోవడం జరిగింది అంటే మహారాష్ట్రతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఉపగ్రహాలు అనేవి ఖచ్చితంగా కూడా లో ఎర్త్ ఆర్బిట్లోనే ప్లేస్ చేయాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. ఓకే, ఈ ఉపగ్రహాలు అనేవి ఖచ్చితంగా లో ఎర్త్ ఆర్బిట్లోనే ప్లేస్ చేయాలి. ఈ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ లభించడం జరుగుతుంది మరియు తక్కువ లేటెన్సీస్ ద్వారా ఇది అందించడం జరుగుతుంది. ఓకే, ఇంటర్నెట్లో ఎటువంటి జాప్యం లేకుండా మనకి ఈ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ అనేది అందించడం జరుగుతుంది. దీని ద్వారా ముఖ్య యూజెస్ ఏమిటి అంటే డిజిటల్ అంతరాన్ని తగ్గించడం జరుగుతుంది. అంటే మారుమూల, గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది లభించడం జరుగుతుంది. దీని ద్వారా టెలిమెడిసిన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఈ గవర్నెన్స్, ఈ కామర్స్ వంటి సేవలు కూడా
ఈ మారుమూల ప్రాంతాలకు సులభంగా చేరుకోవడం జరుగుతుంది. దీనివల్ల డిజిటల్ లిటరసీ అనేది పెరగడం జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశపు అతిపెద్ద భూ ఉష్ణ జియోథర్మల్ ప్రాజెక్టును తాజాగా ఆంధ్రప్రదేశ్లో అరకు లోయలో ఏర్పాటు చేస్తున్నట్లు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, ఇది భారతదేశంలోనే అతిపెద్ద జియోథర్మల్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న అరకు లోయలో ఈ జియోథర్మల్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేది ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ అండర్లో వర్క్ చేస్తుంది అంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేయడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు నాయకత్వం వహించే ఒక కంపెనీ. ఓకే, దేశవ్యాప్తంగా కూడా ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ఇది నాయకత్వం వహిస్తుంది. ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉండడం జరుగుతుంది అంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద ఇది వర్క్ చేయడం జరుగుతుంది. తాజాగా ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ వాళ్ళు భారతదేశంలోనే అతి పెద్ద జియోథర్మల్ ప్రాజెక్ట్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అరకు లోయలో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ జియోథర్మల్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జియో అనగా భూమి, థర్మల్ అనగా వేడి. అంటే ఇది భూమి వేడి నుంచి ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. భూమి పొరల్లో నిల్వ ఉన్న ఈ వేడి ద్వారా ఎలక్ట్రిసిటీని మనకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సామర్థ్యం కలిగి ఉన్న దేశం ఏమిటి అంటే ఈ జియోథర్మల్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా అమెరికా అనేది అత్యధిక సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరిగింది. దీని తర్వాత ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, టర్కీ, న్యూజిలాండ్ అత్యధికంగా ఈ జియోథర్మల్లో సామర్థ్యం అనేది కలిగి ఉండడం జరిగింది. భారతదేశంలో పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1973 నుండి భారతదేశంలో అరౌండ్ 381 వేడి నీటి బొగ్గులను గుర్తించడం జరిగింది. ఓకే, ఈ జిఎస్ఐ అనేది భారతదేశంలో 381 వేడి నీటి బొగ్గులను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా 10 ప్రావిన్సెస్లో వీటిని గుర్తించడం జరిగింది. అవి హిమాలయ, సియాచిన్, గోదావరి బేసిన్, సోన్, నర్మదా లైన్, అరకు, విశాఖపట్నంలో ఈ జియోథర్మల్ యొక్క వేడి నీటి బుగ్గలను గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే అరకులోని ఈ జియోథర్మల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా ఈ ఈఈఎస్ఎల్ అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ జియోథర్మల్ అబ్జర్వ్ చేస్తే జియో అనగా భూమి, థర్మల్ అనగా వేడి. భూమి క్రస్ట్లో నిల్వ చేయబడిన సహజ వేడి శక్తిని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని అనేది ఈ జియోథర్మల్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ వేడి అనేది భూమిలో ఎలా ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది అంటే భూమి లోపల ఉన్న యురేనియం, థోరియం, పొటాషియం వంటి మూలకాల యొక్క రేడియో ధార్మిక క్షయం వల్ల ఈ సహజ వేడి అనేది భూమి పొరల్లో ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. ఈ భూమి పొరల్లో ఉన్న ఈ సహజ వేడిని బయటికి తీసి ఎలక్ట్రిసిటీగా మార్చడం జరుగుతుంది. ఈ జియోథర్మల్ ఎనర్జీ ద్వారా కంటిన్యూగా కూడా ఎలక్ట్రిసిటీ అనేది లభించడం జరుగుతుంది. ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఈ జియోథర్మల్ ఎనర్జీ ద్వారా మనకి లభించడం జరుగుతుంది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇథియోపియా దేశం అనేది దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ను తమ దేశంలో అమలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఓకే, ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజనను ఏ దేశం అనేది తమ దేశంలో అమలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అంటే ఇథియోపియా అనేది అమలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ పథకాన్ని మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని 2011లో స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్గర్ యోజనను పునర్నిర్మించి ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్గా ప్రారంభించడం జరిగింది. ఓకే, 2011లో దీన్ని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్గా ప్రారంభించడం జరిగింది. దీని తర్వాత 2016లో ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ను దీన్ దయాళ్ అంత్యోదయ మిషన్గా నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. 2016లో దీని యొక్క నేమ్ను చేంజ్ చేయడం జరిగింది. ఇది ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేసే కార్యక్రమం అంటే ఇది గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక కార్యక్రమం. ఇది భారతదేశంలోని గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక కార్యక్రమం. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే భారతదేశంలోని గ్రామీణ పేదరికాన్ని తగ్గించడం, ముఖ్యంగా మహిళలు, స్వయం సహాయక బృందాల ద్వారా స్థిరమైన జీవనోపాధి అవకాశాలను పెంచడం, నైపుణ్య శిక్షణ
ఆర్థిక స్వావలంబనను సాధించడం కోసం ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ఇది సక్సెస్ అయినందువలన తాజాగా ఇథియోపియా కూడా తమ దేశంలో అమలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందువల్ల ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ దేశం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది అంటే ఇథియోపియా అనేది తమ దేశంలో అమలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ ఈ పథకంలో నిధుల గురించి అబ్జర్వ్ చేస్తే కేంద్ర రాష్ట్ర సంయుక్తంగా నిధులను ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది. కేంద్రం అనేది 60%, రాష్ట్రం అనేది 40% నిధులను అందించడం జరుగుతుంది. ఈ పథకం కోసం కేంద్రం 60% నిధులను అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కన్వెన్షన్ అబ్జర్వ్ చేస్తే తాజాగా బంగ్లాదేశ్ అనేది వాటర్ కన్వెన్షన్లో చేరడం జరిగింది. ఓకే, బంగ్లాదేశ్ అనేది దక్షిణ ఏషియాలోనే తొలిసారిగా ఈ వాటర్ కన్వెన్షన్లో చేరిన దేశంగా నిలవడం జరిగింది. ఈ వాటర్ కన్వెన్షన్ అనేది ట్రాన్స్ బౌండరీ వాటర్ కోర్సెస్ మరియు అంతర్జాతీయ సరస్సుల రక్షణ మరియు వినియోగంపై ఈ కన్వెన్షన్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, ఇది యునైటెడ్ నేషన్ ఆధ్వర్యంలో ఉండే ఒక వాటర్ కన్వెన్షన్. ఎప్పుడు స్థాపించారు అంటే 1992లో దీన్ని స్థాపించడం జరిగింది. ఓకే, ఫిన్లాండ్లోని హెల్సింకీలో ఈ కన్వెన్షన్ను స్థాపించడం జరిగింది. ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది అంటే 1996 నుంచి ఈ కన్వెన్షన్ అనేది అమల్లోకి రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సరిహద్దులు పంచుకునే నీటి వనరులు స్థిరమైన నిర్వహణ కోసం ఈ వాటర్ కన్వెన్షన్ను 1992లో తీసుకురావడం జరిగింది. ఓకే, వాటర్ బాడీస్ అనేవి దేశాల బౌండరీస్ మధ్య ఉండే వాటర్ బాడీస్ను స్థిరమైన నిర్వహణ కోసం ఈ వాటర్ కన్వెన్షన్ను రూపొందించడం జరిగింది. ఓకే, తాజాగా బంగ్లాదేశ్ దక్షిణ ఏషియాలోనే తొలిసారిగా వాటర్ కన్వెన్షన్లో చేరిన దేశంగా నిలవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ని అబ్జర్వ్ చేస్తే బలియాత్ర ఉత్సవం అనేది ఒడిస్సాలో ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, నిన్నటి రోజున కార్తీక పౌర్ణమి రోజున ఒడిస్సాలో ఈ బలియాత్ర ఉత్సవం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఈ పండుగ అనేది ఒరిస్సా ప్రజలు బాలి మరియు ఆగ్నేషియా దేశాలతో ఉన్న చారిత్రాత్మక వ్యాపార సంబంధాలను గుర్తు చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజున ఈ బలియాత్ర ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ప్రాచీన కాలంలో ఇక్కడ ఒడిస్సా ప్రజలు ఈ ఒడిస్సా నుంచి ముఖ్యంగా బాలి, జావా, సుమత్రా, శ్రీలంక దేశాలకు ప్రయాణించడం జరిగింది. ఓకే, ఈ ప్రయాణానికి గుర్తుగా బలియాత్ర ఉత్సవాన్ని జరుపుకోవడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఈ బలియాత్ర ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు అంటే ఒడిస్సా రాష్ట్రం తీర ప్రాంతంలో ఈ బలియాత్ర ఉత్సవాన్ని ప్రతి ఇయర్ కూడా కార్తీక పౌర్ణమి రోజున జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ను అబ్జర్వ్ చేస్తే ఫీఫా అనేది తమ యొక్క తొలి శాంతి బహుమతిని డిసెంబర్ 5, 2025న ఇవ్వనట్లు ప్రకటించడం జరిగింది. ఓకే, తొలిసారిగా ఫీఫా అనేది శాంతి బహుమతిని స్టార్ట్ చేయడం జరిగింది. ఫీఫా అనేది మనందరికీ తెలుసు ఫుట్బాల్ వరల్డ్ కప్ను నిర్వహించడం జరుగుతుంది. ఫుట్బాల్ రిలేటెడ్గా ఉండే ఈ ఫీఫా అనేది తాజాగా శాంతి బహుమతిని కూడా ప్రతి సంవత్సరం ఇస్తాము అని అనౌన్స్ చేయడం జరిగింది. 2025 డిసెంబర్ 5న తమ యొక్క తొలి శాంతి బహుమతి అవార్డును ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఈ శాంతి బహుమతి ఈవెంట్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఈ ఈవెంట్ అనేది జరగబోతుంది. ఈ ఈవెంట్కి అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఫీఫా అధ్యక్షుడైన జియానీ ఇన్ఫెంటినో ఈ డొనాల్డ్ ట్రంప్ గారితో చాలా సన్నిహితంగా ఉండడం జరుగుతుంది. ఓకే, రీసెంట్గా చాలా రోజుల నుంచి కూడా జియానీ ఇన్ఫెంటినో డొనాల్డ్ ట్రంప్ గారికి చాలా సన్నిహితంగా ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం కూడా ఈ శాంతి బహుమతి ఈ ఫీఫా యొక్క పీస్ అవార్డు అనేది ఖచ్చితంగా కూడా డొనాల్డ్ ట్రంప్కు వచ్చే అవకాశం అనేది చాలా అధికంగా ఉండడం కూడా జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఫీఫా అనేది ఫీఫా పీస్ అవార్డ్ ఫుట్బాల్ యునైట్స్ ది వరల్డ్ అనే పేరుతో ఈ శాంతి బహుమతిని ప్రదానం చేయడం జరుగుతుంది. ఇది ఫుట్బాల్ ద్వారా శాంతి, ఐక్యత, సామరస్యాన్ని ప్రోత్సహించే వ్యక్తులు లేదా సంస్థలను గౌరవించడానికి ఈ అవార్డును తీసుకురావడం జరిగింది. ఓకే, ఏ సంస్థ ఇస్తుందంటే ఫీఫా అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఫీఫాకి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు అంటే జియానీ ఇన్ఫాంటినో అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. 2026 ఫీఫా వరల్డ్ కప్ గురించి అబ్జర్వ్ చేస్తే దీనిని ఏ దేశాలు హోస్ట్ చేస్తున్నాయంటే యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో సంయుక్తంగా కూడా ఈ ఫీఫా వరల్డ్ కప్ను నిర్వహించడం జరుగుతుంది. తొలిసారిగా ఈ ఫీఫా వరల్డ్ కప్లో 48 దేశాలు పాల్గొనడం జరుగుతుంది. అత్యధికంగా 48 దేశాలు ఈ ఫీఫా వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అరౌండ్ 16 నగరాల్లో ఈ ఫీఫా వరల్డ్ కప్ అనేది జరగబోతుంది. ఓకే, ముఖ్యంగా ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయంటే యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో అనేది
ఈ ఫీఫా వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అవార్డుని అబ్జర్వ్ చేస్తే భారతదేశానికి చెందిన గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారికి 2025 సంవత్సరానికి వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డును ఏ సంస్థ ప్రదానం చేస్తుంది అంటే బోస్టన్ గ్లోబల్ ఫోరం BGF మరియు AI వరల్డ్ సొసైటీ వాళ్ళు ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. 2025 గాను గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డు యొక్క ప్రాధాన్యతను మనం అబ్జర్వ్ చేస్తే పర్సన్స్ లేదా సంస్థలు ఏదైనా శాంతి స్థాపనకు కానీ మానవతావాద నాయకత్వానికి వహించినందుకు ఈ అవార్డును ప్రతి ఇయర్ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. శ్రీ శ్రీ రవిశంకర్ గారు అరౌండ్ 180 కంటే ఎక్కువ దేశాల్లో శాంతి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇతను చేసిన విశేషమైన కృషికి గాను 2025 గాను ఈ అవార్డును ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ అవార్డును గెలుచుకున్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తే 2020లో ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు గెలుచుకోవడం జరిగింది. 2022లో అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెల్సెన్కీ గారు గెలుచుకోవడం జరిగింది. 2023లో UN యొక్క మాజీ సెక్రటేరియట్ జనరల్ అయిన బాన్ కి మూన్ గారు గెలుచుకోవడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్కి ఈ అవార్డుని అనేది ఇవ్వడం జరిగింది. అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి చెందిన శ్రీ శ్రీ రవిశంకర్ గారు 2025 గాను గెలుచుకోవడం జరిగింది. ఇతను 1956 తమిళనాడులో జన్మించడం జరిగింది. ఇతను 1981లో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అనే సంస్థను కూడా స్థాపించడం జరిగింది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.